బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఉడత పిల్ల బొరియా. ఒక అడవిలో ఒక ఉడత పిల్ల ఉండేది. అది చాలా అల్లరిది, ఎవ్వరి మాట వినేది కాదు. ఒకరోజు దానికి ఒక బొరియ కనిపించింది. అది ఉరుక్కుంటా పోయి అమ్మని పిలుచుకుని వచ్చి దానిని చూపించింది. అమ్మ, మనం ఈ బొరియలో ఉందామా అని అడిగింది. ఆ బొరియను తల్లి ఉడత పరిశీలించింది. వద్దమ్మా, ఈ బొరియకు ఒకే వైపు దారి ఉంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము అని చెప్పింది. పిల్ల ఉడత వింటేనా ఆ బొరియలోనే ఉండసాగింది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. ఒక చెట్టు కూలి ఆ బొరియకు అడ్డంగా పడింది. బొరియలో నుంచి బయటికి రాలేక ఉడత పిల్ల విలవిలలాడింది. మిగిలిన ఉడతలు అన్నీ వచ్చి ఉడత పిల్లను బయటికి లాగడానికి ప్రయత్నించాయి. వీలు కాలేదు. ఆ బొరియకు కొంచెం దూరంలో మరొక బొరియను తవ్వడానికి ప్రయత్నించాయి. కానీ నేల గట్టిగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. చీకటి బొరియలో ఉన్న ఉడత పిల్లకు దిక్కు తోచలేదు. దానికి ఆకలి వేయసాగింది. పచ్చని గడ్డి, ఎర్రని క్యారెట్ గుర్తొచ్చి వెక్కి వెక్కి అడవసాగింది. చుట్టూ చీకటిని చూసి భయపడిపోయింది. 3 రోజులు గడిచిపోయాయి. కట్టెలు కొట్టుకునే వాళ్ళు అటువైపుగా వచ్చినారు. పడిపోయిన చెట్టు కొమ్మను చూసి లాక్కొని పోయారు. నీరసంగా ఉడత పిల్ల బొరియలోంచి బయటపడింది. అమ్మను చేరింది. ఇంకెప్పుడు అమ్మ వద్దన పని చేయకూడదు అని అనుకునింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.